చెప్పండి. పవన్ గారు ఇప్పుడే అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తుంది, ఏదైతే ఒడిసి పట్టుకున్న నీళ్లు రైతులకు పోతాయి, కానీ ఇప్పుడైతే వర్షాభావ సూచన తక్కువగా ఉంది, ఇప్పటికే గోదావరి ప్రవహిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ విజువల్స్లో కూడా చూస్తాం, మాజీ మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా అక్కడికి చేరడం జరిగింది. అతను చూస్తున్నాడు అంటే వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఇలా చెప్పేది నిజాలా అబద్ధాలా అంటూ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే నేపథ్యంలోనే ఒక్కొక్క వాటర్ అంటే ఇప్పటికీ ఈ ఏదైతే పంపులు ఆన్ చేసి అక్కడ నుండి వెళ్ళి ఏదైతే కన్నెపల్లి నుంచి వెళ్ళి ఎక్కడికి మన అన్నారం నుంచి వెళ్ళి సుందిల్లా నుంచి వెళ్ళి ఇట్లా కొట్టుకుంటూ పోతేనే అది అప్పటికి 3 నెలలు గడుస్తుంది. అంటే వర్షాకాల భావం మొత్తం కోరుతుంది. అప్పటికి కానీ లేదు. కానీ వర్షాలు ఎక్కువ పడితే ఇప్పటికే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఎప్పుడు కానీ వచ్చు, మళ్ళీ వెనుకకు తగ్గినాయి వాటర్. అంటే ఇప్పుడు లేని పరిస్థితిలో రైతులను ఆదుకునేది ఎలా? ఇలా కేసుల మీద కేసులు, లేదంటే మొత్తం మీద దీని మీద ఎంక్వైరీలు చేస్తూ పోతాం దాన్ని, అంటే ఈ నీళ్ళని ఒడిచులు పెట్టడమేనా ఏంటి ఈ ప్రభుత్వం అనేది మాత్రం ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు మీ సమాధానం. రాజమౌళి గారు, కొంచెం చదువుకున్నవానికి చెప్పగలుగుతాం, చదువుకోలేనోనికి చెప్పగలుగుతాం. కానీ అసలు వీళ్ళకి చదువు రాదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానీ, ఇంకా పుట్టమధు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకైతే ఏం తెలియదు సబ్జెక్ట్. కానీ వాళ్ళకు ఓన్లీ ఇసుక 3 వరకే తెలుసుకున్నారు. బేసిక్గా అంటే నేను ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సోదరులు రాలేదు కాబట్టి వాళ్ళ రానప్పుడు చెప్పిన సబ్జెక్ట్ చెప్తా. నేను దీంట్లో ఒక 3-4 కథలు చెప్తా, మీరు ప్రాపర్గా వినండి దయచేసి. ఇది రాజకీయం చేసేటువంటి ఒక కుట్ర తప్పితే దీంట్లో నిజాలు లేవు. ఎందుకంటే 2019లో ఆగస్టు 11కు వీళ్ళు స్విచ్ ఆన్ చేసింది, 2020లో ఆగస్టు 31కి పంపులు ఆన్ చేసింది, 2021లో ఆగస్టు 15కి ఆన్ చేసింది, 2022లో జూలై 13కి ఆన్ చేసింది, 2023లో ఆగస్టు 6కి ఆన్ చేసింది, గత ఏడాది జూలై 27కి ఆన్ చేసింది. విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు దీన్ని ఇంత గగ్గోలు చేస్తున్నారు అనే విషయం అర్థం కావట్లేదు. రెండో సబ్జెక్ట్ ఇప్పుడు ఏమంటున్నాం, వాటర్ ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది ప్రవాహం అంట. గతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి లిఫ్ట్ ఆన్ చేసి 160 టీఎంసీలు, దాదాపు 57 టీఎంసీలు నేను ఇచ్చిన విజువల్స్, ఫస్ట్ విజువల్స్ ఏమన్నా వాళ్ళిద్దరు నిల్చున్నాయి వెనకాల గోదావరి కాపాడేది. రాజమౌళి గారు, మీరు ఎక్కడో మాట్లాడుతున్నారు, విన్నారా? సో పోయినసారి 160 టీఎంసీలు, దాదాపు 57 టీఎంసీలు 2 లిఫ్ట్ చేసి సముద్రంలో వదిలినటువంటి కథ వీళ్ళు మర్చిపోయింది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అనే విషయం మాట్లాడు. రెండో కథ 2004 నుంచి 2014 వరకు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 770 టీఎంసీ. ఏపీకి అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 770 టీఎంసీ. 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏపీకి అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 1225 టీఎంసీలు. 1225 టీఎంసీలు ఏపీకి అక్రమంగా నీళ్లు తరలించారు. అప్పుడు వీళ్ళు నిద్రపోతురా? మూడో విషయం చెప్పు, గత వానాకాలంలో రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసింది తెలంగాణ. వీళ్ళని మాకు చెప్పేది ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలియదా? ఇది ఒక రాజకీయం, రైతులను ఎంబటేసుకొని రైతులను ఉసిగొలిపేటువంటి రాజకీయం. నాలుగో విషయం చెప్తా, మాకు రైతుల మీద ఇంట్రెస్ట్ లేకపోతే, రైతుల మీద మాకు ప్రేమ లేకపోతే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మొన్ననే కదా, 1 వీక్ కింద ఇచ్చిన కదా. నాలుగో విషయం చెప్తా, 5,000 రైతు పెట్టుబడి వీళ్ళు ఇస్తే 6,000 రూపాయలు రైతు పెట్టుబడి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఐదో విషయం చెప్తా, 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ ముఖానికి ఎప్పుడైనా చేసిండా అండి కేసీఆర్, హరీష్ రావు? చేసిండా ఎప్పుడన్నా? బీజేపీ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నది, ఏ రాష్ట్రంలో వీళ్ళు రైతు రుణమాఫీ చేసిందా? 15,000 ఇస్తామన్నారు కదా అండి. ఆగండి.
రైతు భరోసా మీరు 6,000 కాదు కదా, 15 సబ్జెక్ట్ కరెక్షన్. ఇస్తాం సబ్జెక్ట్ కరెక్షన్ రాజు నేత గారు ఒక్క నిమిషం, మొత్తం కన్ఫ్యూజ్ గారు. రాజు నేత గారు ఒక్క నిమిషం. నాకు కూడా వస్తాం. ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బీజేపీ చెప్పినాయి ఇందరా. మళ్ళా పోతే వానాకాలం పెట్టుబడి ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, 5,000 వాళ్ళు ఇస్తే 6,000 మేము ఇచ్చినాం, 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవన్నీ చేసినా మాకు తెలియదు ఏం చేయాలనో. మీలాగా చదువురాని ఆయన మంత్రిగా ఉన్నాడా ఏంది? ఇక్కడ చదువుకున్న ఆయనే ఒక పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ మంత్రిగా. ప్రతి చిన్న విషయాన్ని ఆయన తర్కనం చేసిన తర్వాతనే ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. చాలా హానెస్ట్ అండ్ బ్రేవ్ పర్సన్ యాజ్ ఎ మినిస్టర్. మీలాగా చదువురానులు ఉన్నారు అనుకుంటున్నావా? హరీష్ రావుకి ఏం చదవచ్చు? ఎంత అద్భుతంగా కట్టిండు మేడిగడ్డ. కింద నుంచి పిల్లర్ల కింద నుంచి పోతున్నాయి నీళ్ళు. ఇప్పుడు వాటిని వదులంటాడు. వాటిని వదలకపోతే మేము 1,00,000 మందిని తీసుకొస్తామంటాడు. అంటే నువ్వే 1,00,000 మందిని తెస్తావా? మేము దేవా? అంటే ఏమన్నా పోరాటమా, యుద్ధమా? అంటే మీ ఇష్టమా, మీ రాజ్యమా? మీ రాజ్యం ఇస్తే మీరు 10 ఏళ్ళలో ఎంత దోపిడీ చేసిరో, ఎంత అన్యాయం చేసిరో అర్థమవుతలేదు. మీరు ఏ టెక్నాలజీతో కట్టినండి? మేడిగడ్డ అన్నారం ఫౌండేషన్ సీక్ అండ్ ఫైల్ టెక్నాలజీతో కట్టిన వీళ్ళు. సిడబ్ల్యూసి చూసింది ఈ 2 మేడిగడ్డ అన్నారం సుందిల్ల బాగలేదు. మాకు తెలియదా? తరలిస్తే ఏమవుతుందో మాకు తెలియదా? వీళ్ళు చెప్పాలనా? వీళ్ళకాడ చదువు నేర్చుకోవాలా? కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, బాక్రానంగల్ డ్యామ్ అసంటి కట్టినాం. ఇప్పటి వరకు చెక్ చేదర్లే. ఎప్పుడన్నా అయ్యాను కొడుకును అల్లుడిని పోయి చూసుకొని రమ్మనండి ఎప్పుడన్నా వెకేషన్కి. ఫ్రీగా ట్రిప్ అరేంజ్ చేస్తాను నాగార్జున సార్. వీళ్ళండి కాంగ్రెస్ పార్టీకి చెప్పి ఏందంటే ఏదో ఒక అలజడి చేయాలి, రైతులను చక్కగా ఉండనీయద్దు, రైతులు ఆనందంగా ఉంటే వీళ్ళకి నచ్చదు. 9,000 కోట్ల రూపాయలు వేసింది ప్రభుత్వం, 5,000 ఇస్తున్నటువంటి రైతు బంధు 6,000 చేసింది ప్రభుత్వం, రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వం, రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. రైతాంగం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనక సేల్ అవుతుంది. దాన్ని ఎట్లయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఒక ఎప్పుడు నీచమైనటువంటి ఆలోచనే, కుట్రలు కుతంత్రాలు, నీచం ఆలోచన, దరిద్రపు ఆలోచన. వీళ్లను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే తెలంగాణ రాష్ట్రం అనేది బాగుంటది. మేము 2024 నుంచి 2029 వరకు ప్రభుత్వంలో మొదటిసారి ఉంటాం. మొదటిసారి మేము చేసే ప్రక్రియ ఏంటంటే ఏవైతే డ్యామేజ్లు ఇరిగేషన్లో కానివ్వండి, ఇంకా వేరే రంగాల్లో విద్యలో కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, మెడికల్లో కానివ్వండి, వీటిల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కరెక్ట్ చేసి ఫస్ట్ ఆర్గనైజ్డ్గా దీన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని బిల్డ్ చేసిన తర్వాత ఈ కుటుంబానికి ఉంటది సప్పుడు, ఈ కుటుంబానికి గిన్నెల పెట్టి కొడతాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అన్నగారు ఒక్క నిమిషం, ప్రతిసారి దాన్ని గమనించండి మీరు. ఏం కాదు, మీరు ఆ విధంగానే మాట్లాడతాం మేము. ఈ రోజు రేవంత్ రెడ్డి యాదగిరి గారు ఒక్క నిమిషం, ఒకసారి మీడియా ఛానల్ ముందు పోయి నువ్వు తీసుకొని పోయి చూసి మాట్లాడు. మళ్ళీ యాదగిరి గారు ఒక్క నిమిషం, యాదగిరి గారు ఒక్క నిమిషం, మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. యాదగిరి గారు యాదగిరి గారు నేను మీకు టైం ఇస్తాను. యాదగిరి గారు ఒక్క నిమిషం. హెలికాప్టర్లో కూర్చొని ఈయనగట్టు ఆనగట్టు ఇది ఈయనగట్టు అని చెప్పలే మేము. అసలు చదువు రాదని నువ్వు చెప్తున్నావు. మీ ముఖ్యమంత్రి గారికి చదువు రాదు, లెక్కలు రావు. యాదగిరి గారు ఒక్క నిమిషం. యాదగిరి గారు నేను మీకు వస్తా, సమయం ఇస్తా. యాదగిరి గారు దాని గురించి గొప్పగా చెప్తున్నావు. యాదగిరి గారు ఒక్క నిమిషం. బ్యాచ్ కాదు మీది, చదువురాని బ్యాచ్. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మించింది సోదరా. నువ్వు ఒక ప్రాజెక్ట్ కట్టే అది కూలగొట్టినావు. మొత్తం రాష్ట్ర ఖజానా అంతా తీసుకుపోయి దాంట్లో పెట్టి ఇవాళ తెలంగాణ బిడ్డలను అనాథలం చేసినావు, బీదలం చేసినావు. అప్పటికుంటే కూడా అప్పిచ్చే స్థాయికి ఇయ్యలేని స్థాయికి దిగజార్చారు తెలంగాణ. మీరు మిమ్మల్ని మామూలుగా కొట్టుడు కాదు, మిమ్మల్ని అవతల దింపి రావాలి, ఈ దేశం అవతల దింపి రావాలి మిమ్మల్ని. పవన్ గారు ఒక్క నిమిషం, పవన్ గారు 2024 ఒక నిమిషం రాయమల్ గారు, 2024 నుంచి 2029 వరకు ఇరిగేషన్ని కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ని కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ
వీళ్ళు చేసినటువంటి లొసుగులు, ఆ ధరణి అడ్డం పెట్టుకొని చేసినటువంటి కథలు కహానీలు చాలా బొక్కలు ఉన్నాయి ఈ ప్రభుత్వం. వాటన్నిటిని మెల్లగా ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం మొదటి దశలో జరుగుతుంది. రెండో దశలో మావా అల్లుళ్లకు గానా బజానా బాగా ఉంటది. తెలంగాణ ప్రజల ముందు మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తా. తిప్పబెట్టి మేము నిలబెడతాం అనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాం. ఇక్కడ ఉన్నది ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ విషయం మనసులో పెట్టుకొని మాట్లాడండి. రైట్ యాదగిరి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది 9 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. అవినీతి అక్రమాలని తర్వాత విషయం, దానికి సిట్ అధికారులు వేశారు దాని తర్వాత. కానీ 2 సార్లు ఎత్తిపోసిన నీళ్లను 3 నెలలు ఎత్తిపోసిన నీళ్లను మళ్ళీ వర్షాలు భారీగా పడితే మళ్ళీ వెనుకకి తోలారు. అంటే ఈ కరెంటు బిల్లు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది, అది కట్టలేకే తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దానిపైన చెప్పండి. మీ అన్మిట్ చేయండి యాదగిరి గారు, మీ వాయిస్ వినట్లేదు, అన్మిట్ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ వినబడట్లేదండి, మీట్లో ఉంది, అన్మిట్ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ వినబడట్లేదండి, అన్మిట్ చేయండి. మీట్లో ఉంది. ఆయనకి వినపడతలేనట్టుంది, ఆయన మాట్లాడుతుంది. యాస్ పోన్లే. రాజునేత గారు, రాజునేత గారు, యాదగిరి గారు మీ వాయిస్ వినవట్లేదు, ఒక్కసారి మీట్లో ఉంది, అన్మిట్ చేయండి, లేదంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజునేత గారు, 9 సంవత్సరాలు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టింది ఒక దిక్కు అయితే, ఆక్రమాలు అవినీతి అదంతా తర్వాత సిట్ అధికారులు చూస్తారు, అది ఎంతవరకు తెలుస్తుంది అనేది తర్వాత విషయం. దాని గురించి వదిలేస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తిపోసిన ప్రాజెక్టుల నేపథ్యంలో 1,00,000 ఎకరాలు వారింది, 1 కోటి ఎకరాలు వారింది, ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు వారినాయి, ఇన్ని లక్షల ఎకరాలు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాట. కానీ అక్కడ 2 సార్లు ఎత్తిపోసి 3 నెలలు గడిచినా కానీ, అంటే 3 నెలలకు ఒకసారి ఎత్తిపోసినా కానీ ఆ 2 సార్లు ఎత్తిపోసిన నీళ్ళు భారీ వర్షాలకు మళ్ళీ వెనకాలకే వదిలారు. కానీ ఆ కరెంటు బిల్లు అనేది తడిచి మోపడే లక్షల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అయింది. దాన్ని కట్టక తెలంగాణ ప్రభుత్వం మీద మెడల మీద కూర్చొని ఉంది కరెంటు బిల్లు అనేది. అక్కడ దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు సార్? నేను అదే చెప్తున్నా ప్రతి సందర్భంలో. ఈరోజు వీళ్ళు ప్రాజెక్టు కట్టి దాన్ని వదిలేసిరు తప్ప దానికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కానీ, లేకపోతే ఇంత లక్షల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తే దాన్ని కట్టడంలో కానీ ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన వీళ్ళకు లేదు గతంలో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కనీసం బడ్జెట్ ని కేటాయించి ఎక్కడెక్కడైతే మరమ్మతులు అవసరం ఉన్నాయో చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుకు ఉన్నటువంటి లింకుడు ఏవైతే ప్రాజెక్టు అన్నారం కానీ, సుందిల్ల కానీ, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా లింకుడు ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతుల విషయంలో కూడా ప్రభుత్వము క్లియర్ గా దర్యాప్తు చేసి అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలి. లేకపోతే ఈ రోజు మీరు అన్నట్టు 1,00,000 ఎకరాలకు, లేకపోతే కోటి తెలంగాణ నా కోటి రతనాల వీణ, కోటి మాగాని అని చెప్పి గతంలో ఎన్నో సూక్తులు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకొని చూసుకొని మురువా, చెప్పుకొని ఏడువా అన్నట్టు అయిపోయింది మన యొక్క ప్రాజెక్టు పరిస్థితి. ప్రాజెక్టు ఏమేమో 1,00,000 కోట్లకు పైగా కట్టిర్రు, చూసుకోవడానికి మాత్రం ఏముంది, కానీ దానివల్ల ఎంత మేరకు ఈరోజు రైతులకు ఉపయోగపడుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు గతంలో మనం పేపర్లలో కూడా చాలా సందర్భాల్లో చూసినాం, పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి ఫోటోలు పెట్టి రాసిర్రు. చిన్న వర్షం పడితేనే ఈ రోజు ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెద్ద పెద్ద మెకానిజం ఏదైతే ఉందో అంతా కూడా చిన్న వర్షాలకే ఆ వరదలో మునిగిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఎవరు ఇంజనీర్లు, గతంలో సీఎం గా ఉన్న పెద్ద మనిషి చాలా సందర్భాల్లో చెప్పారు, నేనే పెద్ద సివిల్ ఇంజనీర్ని, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే మొత్తం ప్లాన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టిన, దానివల్ల లక్షలాది ఎకరాలకు ఈ రోజు సాగునీరు, తర్వాత హైదరాబాద్ కు కూడా తాగునీరు, 13 జిల్లాలకు తెలంగాణలో ఉన్నటువంటి 13 జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం అయితే అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పిర్రు. కానీ
చెప్పుకున్నంత స్థాయిలో ఈ రోజు నికరంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరే ఉంది. ఈరోజు అధికారులందరూ కూడా చాలా మంది బదిలీలయ్యారు. కొంతమంది అవినీతిలో కూరుకుపోయినట్టు వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు. గతంలో ఎవరైతే ఈ అంచనా వ్యయాన్ని పెంచి చేయాలనేటువంటి అవినీతి చేయాలనేటువంటి ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది లేనటువంటి పరిస్థితి. సో నేను ఈ సందర్భంగా ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు చేయాలి, శిక్షించాలి ఒకటి. రెండోది, ఈడీ చెప్పినటువంటి పేర్లలో ఎవరెవరు నిజంగా అవినీతికి సంబంధించిన దాంట్లో చిట్టాలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా వీళ్ళు అటాచ్ చేయాలని గతంలో చాలా సందర్భాల్లో కోరిర్రు. ఆ రకంగా చేయాలి. చేస్తూనే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగపడే విధంగా ఒకవేళ ఈ డిజైన్ లో మార్పులు కానీ, ప్లాన్లలో మార్పులు కానీ, లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది. వీళ్ళు బడ్జెట్ లో ఒకవేళ ఒక సందర్భం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సార్. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, వీళ్ళ రాష్ట్ర కార్యాలయాల్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ వాళ్ళు, టిఆర్ఎస్ భవన్ లో వీళ్ళు మేము దీని గురించి మొత్తం వివరిస్తామని చెప్పి మీడియాలను పిలిచి స్క్రీన్ మీద ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇక్కడ నుంచి అక్కడ నీళ్లు పోతాయి ఇవి చెప్తున్నారు తప్ప ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంది, వర్షం పడితే అక్కడ ఎందుకు యంత్రాలు మునిగిపోతున్నాయి, వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇట్లా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, కరెంటు బిల్లులు మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టేటువంటి పరిస్థితి ఉందా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఈరోజు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఏ రకంగా చేస్తారు మరి? సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని దర్యాప్తు చేస్తూనే నిజంగా ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 13 జిల్లాలు తాగునీరు కోసం ఏ రకంగా ఉపయోగపడతాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ జిల్లా కూడా మీరు కొన్ని టీఎంసీల నీళ్లను తీసుకొచ్చి మంచినీళ్ల కోసం ఇస్తామని గతంలో చెప్పారు ఆ ప్రాజెక్టు నుంచి. మరి 13 జిల్లాలలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ రకంగా మీరు వాటర్ ఫెసిలిటీని ఇచ్చేటువంటి, సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. వెంటనే అక్కడ ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిల్లర్లకు సంబంధించి కానీ, తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి మరమ్మతుల విషయంలో కానీ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేక నిధులను కేటాయించైనా సరే మరమ్మతులు చేసి ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుని ఈరోజు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. శేషు గారు, మనం చూసాం ఏదైతే ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దిక్కు గోదావరి పారుతుంది, కానీ అక్కడి నుండి ఏదైతే మన సుందిళ్ళ నుంచి కావచ్చు లేకుంటే మిగతా ఎత్తిపోవడం లేదు, ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేయట్లేదు, కానీ నీళ్ళని వృధాగా పోతున్నాయి. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు, రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసు, రైతులకు పంటలు ఎలా పండియాలో కూడా మాకు తెలుసు, ప్రతి చుక్క నీటిని కూడా రైతులు వినియోగించేలా మేము చూస్తామంటున్నారు. అది ఎంతవరకు చూడొచ్చు? ఒక 2 minutesలో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే రాజకీయ విమర్శలు మనం తరచూ వింటున్నాం. ఏంటది? ప్రాజెక్టు ఇరిగేషన్ వండర్ అనేమో బీఆర్ఎస్ చెప్తుంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది? కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏది ఎట్లున్నా హరీష్ రావు ప్రెస్ మీట్ లో మనం 2 భాగాలుగా చూడాలి, 2 అంశాలు చూడాలి. ఒకటి, ఇప్పుడు వరద వస్తున్నటువంటి సమయంలో ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, తర్వాత చెరువులను నింపుకుంటే బాగుంటుంది అనేది వరకు ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, ప్రభుత్వానికి సూచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంతవరకు మనం ఒప్పుకోవాలి. కానీ దాని తర్వాత ఉన్నటువంటి సెకండ్ ఎపిసోడ్ లో ఏంటి అని అంటే, మీరు పంపులు ఆన్ చేస్తారా చేయరా,
మీరు పంపులు ఆన్ చేయకపోతే మేమే 1,00,000 మందితో పోయి పంపులు ఆన్ చేస్తామనేది అది ప్రభుత్వం స్పందనను చూసిన తర్వాత చేయాల్సినటువంటి అంశం. కాబట్టి ఆ రెండు పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలను మనం అక్కడ చూడాలి. తర్వాత మూడో అంశానికి వచ్చేసరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏమి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది కాదండి, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి ఒక బిగ్ మెయింటెనెన్స్ ఉంటుంది. బిగ్ మెయింటెనెన్స్ ఒకటి ఎలక్ట్రిసిటీ బిల్లుల్లో ఉంటుంది, రెండోది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి తెచ్చినటువంటి మొత్తం డబ్బులు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొచ్చి చేసిందే. దానికి కిస్తీలు కట్టాలి, వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ భారీగా ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ ఇప్పుడు గోదావరి నీళ్లను వాడుకోవాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప గ్రావిటీ మార్గాలు లేవు. కాబట్టి ఆ ప్రాజెక్టు కట్టామనేటటువంటి అభిప్రాయాన్ని గత ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలా. అయితే ఇప్పుడు 2 బేసిన్స్ ఉన్నాయి మనకి, గోదావరి కృష్ణ ప్రధానమైనటువంటి నీటి వనరుల బేసిన్స్ లో. మీకు గోదావరికి వచ్చేసరికి మనకి 968 టీఎంసీలు కేటాయిస్తే, బట్ ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కానీ వాడుకునే ప్రాజెక్టులు లేవు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. రెండో వైపు ఒకటే ఇన్పుట్, ప్రాణహిత చేవెళ్ళ దగ్గర కనుక కడితే 116 కిలోమీటర్, ఒకటే 116 కిలోమీటర్లు గ్రావిటీ మీద నీళ్లు పారేది. రైట్ 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 శేషు గారు పవన్ గారు ఒక్క నిమిషం, శేషు గారు పవన్ గారు ఒక్క నిమిషం. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తాను బీఆర్ఎస్ వ్యక్తి ఈ మొత్తం మీద ఏదైతే యాదగిరి గారు ఒక 2 టైం లేదండి, 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలల్లా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ రాజమౌళి గారు ఒక్క ఇన్పుట్ ఇస్తారు. ఇప్పుడు శేష్ గారు చెప్పారు కాబట్టి దాని ఎక్స్టెన్షన్ చెప్పారు. ఒక సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇంధన ఖర్చులు ఎంతైతే అంటే 12,374 కోట్లు. ఈ ఇంధనం ఎంత అవుతుందో తెలుసా అండి? 100% పవర్ అవైలబిలిటీ తెలంగాణ. దాని గురించి మనం చర్చ మళ్ళొకసారి, అంటే 46% విద్యుత్ ఓన్లీ కాళేశ్వరం మీద పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 1 ఎకరా అంటే ఇప్పుడు 1,00,00,000 ఎకరాలు పండిస్తారు అన్నప్పుడు 1 ఎకరానికి లాభం ఎంత వస్తుంది రైతుకు, ఆ ఎకరం మీద నీళ్ళ ఖర్చు ఎంత అనేది మనం తర్వాత చర్చిద్దాం. రైట్, యాదగిరి గారు 1 నిమిషంలో చెప్పండి, క్లోజ్ చేయండి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయమంటారా అనే దానికి సంకేతం ఏంటని 1 నిమిషం క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక్కటేనండి, కాళేశ్వరం ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు గుంగిన 5 రోజులకే ఆగా మేఘాల మీద అక్కడికి ఎన్డీఆర్ఎస్ బృందం మాత్రం వచ్చింది. అదే గోదావరిపై పోలవరం డయాగ్రాఫ్ వాల్ కొట్టుకుపోయినప్పుడు 2,000 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? అదే విధంగా ఇప్పుడు సుంకిశాల, ఎస్ఎల్బిసి ఇవన్నీ కొట్టుకుపోయినప్పుడు ఎందుకు ఎన్డీఆర్ఎస్, ఈ బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ములాఖాత్ వల్లనే వీళ్ళు రాలేకపోతున్నారు. వీళ్ళు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రాష్ట్రానికి ఈ చంద్రబాబు నాయుడు గారి గురువుకు గురుదక్షిణ కింద ఇస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ ప్రభుత్వం రైట్ మొత్తం మీద ఏదైతే మీరు ఆన్ చేస్తారా, రాబోయే తరాలకు కాళేశ్వరం ఒక శాపం. రైట్ కావాలని కోరుకుందాం ఖచ్చితంగా. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కట్టుబడి ఉన్నది అంటున్నారు. మొత్తం మీద రైతులకి సావాల్సిన నీరు ఏది ప్రభుత్వం అయినా రైతులకు కన్నీరు తుడిచే ప్రభుత్వం కావాలని కోరుకున్నది స్వతంత్ర న్యూస్. మొత్తం మీద రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా అనేది మాత్రం స్వతంత్ర న్యూస్ మరీ చెప్తుంది. మనతో పాటు ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నట్టు శేషు గారికి, అల్లే మలబాక యాదగిరి గారికి, రాజునేత గారికి, అదేవిధంగా మన వ్యక్తులకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ నేపథ్యంలో మరొక మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.